ఇక ముందుగా తొలి చీకటి, ఇది రేయి చీకటి లెక్క, ఇది తొలి చీకటి. ఈ తొలి చీకటి పేపర్ ఎప్పుడు విషయమే గక్కొస్తుంది, దాని గురించి మాట్లాడదాం. ఇక ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్. మహబూబ్ నగర్ సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు క్యాండిడేట్లు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. ఓ పార్టీ క్యాండిడేట్ ఒక్క ఓటర్కు వన్ టైం సెటిల్మెంట్ కింద 4 లక్షలు ముట్ట చెప్పినట్టు తెలిసింది. మరో పార్టీ క్యాండిడేట్ 5 లక్షల దాకా ఒప్పుకొని 2.5 లక్షలు మొదట ఇచ్చి గెలిచినాక మిగతా మొత్తాన్ని ఇస్తానని చెప్పినట్టు సమాచారం. మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్ క్యాంపులో గందరగోళం నెలకొన్నది. క్యాంపులో ఉన్న కొందరికి పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడంతో గురువారం ఓట్లు వేసేందుకు రామని మొండికేసినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీ క్యాండిడేట్ వాళ్ళని బుజ్జగించేందుకు 2.5 తులాల బంగారం ఉన్న గోల్డ్ కాయిన్ ను తెప్పించి పంపిణీ చేసినట్టు సమాచారం జరుగుతున్నది. ఆ గోల్డ్ కాయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీని విషయాన్ని చూడొచ్చు, వీని డ్రామాను చూడొచ్చు, వీడి దాచిపెట్టే ప్రయత్నాన్ని చూడొచ్చు. వెలుగు పేపర్ వాడు, వీనికి సిగ్గు శరం ఉంటే ఈ ఓనర్ కు గాని ఈ పేపర్ గాని ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఇక్కడ చూడండి, ప్రలోభాలకు తెరదీస్తారు అనేది 100% నిజం. అన్ని పార్టీలు పైసలు ఇస్తాయి, అన్ని పార్టీలు ప్రజలను బానిసలం చేయడానికి, ఓటు విలువ తెలియకుండా చేయడానికి పైసలు పంచుతాయి, అది తెలుసు. ఇక్కడ చూడండి, ఒక పార్టీ క్యాండిడేట్ ఓటర్కు వన్ టైం సెటిల్మెంట్ కింద 4 లక్షలు అప్పచెప్పినట్టు తెలిసింది. ఎవరు ఆ పార్టీ క్యాండిడేట్? కాంగ్రెస్ ఓడా, బీజేపీ ఓడా, బీఆర్ఎస్ ఓడా? రాయలే. మరో పార్టీ క్యాండిడేట్ 5 లక్షల దాకా ఒప్పుకొని 2.5 లక్షలు మొదట ఇచ్చి గెలిచిన తర్వాత మిగతా మొత్తాన్ని ఇస్తాను. ఆ వాడేవాడు? ఈ 4 లక్షలు ఇచ్చినోడేవాడు, ఈ 5 లక్షలు ఇచ్చినోడేవాడు? ఇది ఒప్పుకున్నాడేవాడు, ఇది ఒప్పుకున్నాడేవాడు? రాయలే. కానీ ఎక్కడ రాసిండు? ఇగో బీఆర్ఎస్ క్యాండిడేట్ గోల్డ్ కాయిన్స్ తెచ్చిండు అనేది బీఆర్ఎస్ ను మాత్రం బదనాం చేసే వార్త రాసిండు. వారి 5 లక్షలు ఇచ్చినోడు ఖచ్చితంగా కాంగ్రెస్ వాడే రావాడు. ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి 1 లక్ష ఎక్కువనే ఇస్తాడు. ఇక మీ బీఆర్ఎస్ నేమ్ ఏం కేసుకొత్తలేం, బీఆర్ఎస్ కూడా 100% పైసలు పంచుతుంది. పంచడానికి మేము అంటలేం, కానీ బీఆర్ఎస్ పంచుతున్నట్టు ఎందుకు రాసుకొచ్చినవరా? గోల్డ్ కాయిన్స్ బీఆర్ఎస్ ఎందుకు రాసుకొచ్చినవరా? ఇక్కడ ఇంత వార్త రాసినవి 5 లక్షలు ఎవరిస్తానో తెలియదురా, 4 లక్షలు ఎవరిస్తానో తెలియదు. అర నీకు వెలుగు పేపర్ కూడా ఎవర్రా ఈ సిగ్గులేని సభేతారు? ఎందుకు బతుకుతారా మీరు? అంటే మీరు బీఆర్ఎస్ ను ఒక్కదాన్నే టార్గెట్ చేసి, బీఆర్ఎస్ ఒక్కదాన్నే శత్రువుగా చూపెడుతూ, బీఆర్ఎస్ ఒక్కదాన్నే ప్రజాస్వామ్యాన్ని కూజీ చేస్తున్నట్టు నమ్మబలుకుతూ ప్రజలు అబ్బా బీఆర్ఎస్ చూడు ఇన్ని పైసలు పంచుతుంది, గోల్డ్ పైసలు పంచుతాను బదనం చేయడానిక? ఈ సబైటర్ ఎవడో కానీ, ఈ పేపర్ నింపేటోడు ఎవడో కానీ తెల్లారి అట్లా ఉరిపెట్టుకొని సావర్రా. తెలంగాణకి అక్కడికే రారు మీరు. వాడు ఏదో చెప్తాను, మీరు గివి రానుంటారు. 4 లక్షలు ఎవరు ఇచ్చినో రాయాలి, 5 లక్షలు ఎవరు ఇచ్చినో రాయాలి. దాంతో పాటు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా రాయాలి. గప్పుడు మీకు నిజాయితీ ఉన్నట్టు.